శంభో హర హర. మాల, ఎవరో జంగం దేవర భిక్ష వచ్చినట్టున్నాడు. వెళ్ళి భిక్ష వేసరా. జంగమయ్యా, భిక్ష తీసుకో. భిక్ష? పరమేశ్వరికి దాసీదారి చేతి భిక్షాదానమా? ఇంటికైన ఇల్లాలు రారాదో? పసికూన తల్లి దేవరా, ఇది రాణిగారు పంపిన భిక్షే, తీసుకో. పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా? అనుభవించులే ఆ భాగిని. శంభో ఆగ్రహించకు జంగమయ్య, ఆ మాట నాకేం తెలుసు, అమ్మగారితో చెప్పొస్తానుండు. అమ్మా, ఆ జంగం దేవరు పాపనిచ్చిన పశుపతట. నేను భిక్ష వేస్తే పనికిరాదట, మీరే వెయ్యాలంటున్నాడు. అలాగా, సరే అయితే నేనే వేస్తాను. ఏం బాబు, ఏ అలా పొరపడుతున్నా? బాబు, ఏ నాన్న? ఇప్పుడే వస్తాగా, భిక్ష వేసొస్తాను. ఏమ్మా? లేదు బాబు, బాబు కాదు. ఏడోకు నాన్న. ఏం కావాలి నాన్న? ఏం కావాలి? హారం కావాలా? లేదు. మాల, బాల సముదాయించు, ఇప్పుడే వస్తాను. లేదు బాబు, నాన్న, నా బాబు కదు, ఊరుకో. స్వీకరించండి దేవరా. బాగు బాగాయనే బాల, మహాదేవునికి ఇదా మర్యాద? మా అపచారం ఏమిటి దేవరా? గమని దాటి రాలేవా? రాణివాసపు గర్వమో? ఈ గీటు దాటి రాలేను దేవరా, ఇది నా పతి ఆజ్ఞ. ఇది నీ పతిని ప్రాణికోటినే శాసించు పశుపతి యాన. పాటిస్తావో? ఇది దాటి రాని భిక్ష గరల కంఠుడు ఒల్లడే. రా, దాటి రా. పరమేశ్వర, ఏమిటి పరీక్ష? తెచ్చిన భిక్షను వేసేవో లేక ఇచ్చిన పాపను కొనిపొమ్మనేవో తేల్చు. పతిత పవన, నీ పేరున జరిగే ఈ పతి శాసనోల్లంఘన పాపమైతే నన్ను క్షమించు. రంగమయ్య, అందుకోండి భిక్ష. ఏమో పొగరు? ఎక్కడి నుంచి వచ్చింది పాలకొక్క? దాని ఆట ఉండాలండి. అయ్యే పిల్లలు కనిపిస్తున్నామని ఆప పారేవే. కాదే, ఇదిగో బిడ్డలు కలిగే మందు. బిడ్డలు పుడతారా? మామూలు మందు కాదే, మంత్రించిన విభూతి మందు. మంత్రాలకు చింతకాయలు రాస్తాయా? రాదా రావు, ఇవి తెలుస్తుగా. ఇదిగో చూడండి. చూసుకోండి, ఇల్లంతా ఒకటే పిల్లలు. భలే భలే
మరే వెళ్ళను అరే నాయన జాముల గారు ఏరి వీడంతా 6,000 తస్తదియ్యా ఏమైనారు అంత మాయగా ఉందే కొంపదీసి ఆ మాయల మరాఠీ వాడు మాయాజాలం కాదు కదా అమ్మ బాబో